ప్రయాణికుల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోలకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రారంభించామని ఆర్ఎస్ఐ శివప్రసాద్ అన్నారు. నగరంలో స్టిక్కర్లు అంటించుకోకుండా నడుపుతున్న ఆటోలను స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. గతంలో ఆటోలకు స్టిక్కర్లు అంటించామని, అయితే కొందరు నిర్లక్ష్యంగా రికార్డులు చేయించకుండా నగరంలో ఆటోలు నడుపుతున్నారని, అలాంటి వారిని గుర్తించి రికార్డులను పరిశీలించి వారికి ప్రత్యేక నెంబర్ ఇచ్చి డేటాను సేకరించామని, గుంటూరు నుంచి స్టిక్కర్స్ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత ఆటోలకు అందించడం జరుగుతుందని అన్నారు. అప్పటి వరకు రికార్డులు అన్నీ తమ వద్దే ఉంటాయని, వారికి ఇచ్చిన సీరియల్ నెంబర్లు కూడా తమ దగ్గర ఉంచుకోవడం జరుగుతుందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ నెంబర్ ద్వారా సులభంగా గుర్తించవచ్చని అన్నారు. ఎవరైనా రికార్డులు చేయించకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐలు శ్రీనివాసరావు, కోటయ్య సిబ్బంది ఉన్నారు. ఒంగోలు నగర ప్రజలకి తెలియజేయదనగా గౌరవనీయులైన ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఆటోలకు నెంబరింగ్ ఇచ్చే ప్రక్రియను చాలా రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగినది. ఇంకా కొన్ని ఆటోలకు నెంబరింగ్ విధానము తీసుకున్నందున వాళ్ళందరి కోసం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. మా టీములు 6 టీములుగా విడిపోయేసి ముంగుమూరు రోడ్డు, అద్దంకి బస్ స్టాండ్, ఆర్టీసీ అవుట్ గేట్, ఫ్లైఓవర్, ఓల్డ్ మార్కెట్, న్యూ మార్కెట్ ఏరియాలలో ఏ ఆటోలు అయితే నెంబరింగ్ లేవో, స్లిప్ తీసుకొని డాక్యుమెంట్లు ఇవ్వలేదు, స్లిప్ తీసుకొని ఆటోలు అందరినీ కలెక్ట్ చేసి పీవీఆర్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళందరి డాక్యుమెంట్స్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, బండి ఆర్సీ అన్నీ వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లను గుంటూరు పంపించి నెంబరింగ్ తెప్పించి నెంబరింగ్ కల్పించి ప్రయాణికుల యొక్క సౌలభ్యం కోసం వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు, వాళ్ళ ఏదైనా వస్తువులు, విలువైన వస్తువులు, సామాగ్రి మర్చిపోయినప్పుడు తెలుసుకోవడానికి సులువుగా ఉండేందుకు మా ఎస్పీ గారు చేసిన ప్రక్రియ నెంబరింగ్ విధానం. దానికోసం ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగినది. ప్రాసెస్ జరుగుతూ ఉన్నది, చాలా బాగా జరుగుతుంది.